పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ ఆ మధ్యన వాస్తవంగా భారతదేశం వాళ్ళు పాడుకోవడానికి రెడీ అయిన టైంలో చిట్ట చివరి నిమిషంలో చైనా పాకిస్తాన్కి ఇచ్చిన అప్పును అడ్డుపెట్టి తను దోచేసుకుంది, అది తన చేతిలో పెట్టేసుకుంది. ఆ చుట్టుపక్కల ఉన్న బెలూచిస్తాన్ ప్రాంతంలోని సహజ వనరుల్ని కొల్లగొట్టి అనేకంటే కాంట్రాక్ట్ తీసుకున్నారు వాళ్ళు. అదంతా షిప్పుల ద్వారా తీసుకుపోయి వాళ్ళ దేశానికి ఇతర దేశం అమ్ముకోవడానికి అది వాడుకుంటోంది గ్వాదర్ పోర్ట్. ఈ కొండలు పర్వతాలు వీటన్నిటిని కొల్లగొట్టేటటువంటి ద్వారా ఆ ప్రాంతంలో ఆవాసాలు కోల్పోతూ అన్యాయం అయిపోతున్నటువంటి ప్రజలు, ఉపాధి అవకాశాలు కూడా చైనా వాళ్ళకే తెచ్చిచ్చుకోవడంతో మండిపడుతున్నటువంటి ప్రజలు తిరుగుబాటు చేస్తే వాళ్ళని చంపేస్తుంటే, ఆ చంపేస్తున్న కారణంగా తిరగబడ్డటువంటి కుర్రాళ్ళ గ్రూపు లేకపోతే యువతుల గ్రూపే బెలూచ్ రెబల్స్. ఆ బెలూచ్ రెబల్స్ ప్రతీకారం తీర్చుకున్నారు. తాజాగా గ్వాదర్ పోర్ట్ మీద భారీ అటాక్ చేశారు. చైనాకు సంబంధించినటువంటి ఆ కార్యాలయాలు వాటిని ధ్వంసం చేశారు. కాకపోతే చిన్నపాటి దాడే అంటోంది పాకిస్తాన్. చైనా దాని మీద ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.